జిల్లాలోని రుద్రూర్ మండల కేంద్రంలో మహిళా న్యాయవాది కళ్యాణిపై పోలీసు అధికారులు అనుచిత ప్రవర్తన జరిగిందన్న ఆరోపణలతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో రుద్రూర్ పోలీస్ స్టేషన్ వద్ద బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సంబంధిత ఎస్ఐ పాయన్నకు తక్షణ సస్పెండ్ చేసి నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జేఎంసీ కాలనీలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవను ఆపేందుకు వెళ్లిన సమయంలో కళ్యాణిపై కొందరు దాడి చేసినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు స్వీకరణ కేసు నమోదు, దర్యాప్తు ప్రక్రియలో లోపాలున్నాయని న్యాయవాదులు ఆరోపించారు. అసలు నిందితులు రక్షించేలా చర్యలు తీసుకున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఈ అంశంపై బోధన్ ఏసీపీ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు. న్యాయవాది కేసు విచారణలో అలసత్వం వహించిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. న్యాయవాది కేసు పక్కదారి పట్టించిన పోలీస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. కేసును పక్కదారి న్యాయం చేయాలి. న్యాయాలకు చేయాలి 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 చేయాలి. ఏసీపీ వెంటనే ఏసీపీ వెంటనే సిగ్గు సిగ్గు మహిళా న్యాయవాదిపై దాడి. సిగ్గు 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 మహిళా న్యాయవాదిపై దాడి. మేము కోర్టు విధులు బహిష్కరించి ఇక్కడికి వచ్చాం సార్. రీజన్ ఏంటి అంటే ఒక ఉమెన్ అడ్వకేట్ పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇస్తే ఆమె ఇచ్చే కంప్లైంట్ విమర్శన చేయటం అంటే 2 పేజీలు రాస్తావా 3 పేజీలు రాస్తావా అని అంటారు. కంప్లైంట్ 10 పేజీలు కూడా ఉంటాం. కాంటెంట్ బట్టి ఎఫ్ఐఆర్ చేయాల్సిన బాధ్యత పోలీసు ఉంది. మేబీ ఫాల్స్ అయితే క్లోజ్ చేసుకోవడానికి మీ చేతిలో ఉన్న అస్త్రం, కానీ ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఎన్నో అభ్యంతరకరమైన అనుమానాలు వ్యక్తమవుతుంది. అసలు దీని వెనుక కారణం ఏంది? పోలీసులు ఇంత ఉటావుటిన ఎఫ్ఐఆర్ను కోర్టుకు పంపాల్సిన అవసరం ఉంది. మరి వేరే కేసులలో కూడా ఇంత వేగవంతంగానే దర్యాప్తు జరుగుతున్నదా లేదా? కాబట్టి పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పై స్థాయి అధికారులు కూడా ఆలోచన చేయాలి. న్యాయవాదులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. వెళ్తాము. అన్ని బార్లలో కూడా మరి నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా ధర్నాలు మరి నిరసనలు తెలియజేస్తాము. ఖచ్చితంగా వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎస్ఐ వ్యవహరించిన తీరు ఒక మహిళా న్యాయవాది పట్ల సిగ్గుచేటు. ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని మేము ఉన్నతాధికారుల ప్రాంతంలో 4:30 ప్రాంతంలో ఒక ఫంక్షన్ మా రిలేటివ్స్ది అటెండ్ చేసి నేను వస్తుంటే నాకు అప్పటికే ఆ బాబు పేరు కూడా తెలియదు. తర్వాత కనుక్కుంటే బబ్లు అని తెలిసింది. ఆ బాబు పరిగెత్తుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. అక్క వాళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారు అంటే ఏమైంది బేటా అంటే ఇట్లా వాళ్ళ బాబు నాకు రాయితోని కొట్టాడు. ఆ రాయి కూడా మేము పోలీస్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కొడితే ఆ బాబుకి ఇక్కడ ఈపులు మొత్తము రెడ్గా అయిపోయింది. అయితే ఆపడానికి నేను ప్రయత్నిస్తుంటే ఒక్కొక్క స్కూటీ మీద ఒక బైక్ మీద నలుగురు చొప్పున ఒక 4-5 బైకులు అట్లా 10-15 మంది దాకా ముస్లిమ్స్ వచ్చేసి బాబుని మళ్ళీ ఎవరైతే మేము అడ్డం వచ్చిన మా రిలేటివ్స్ మా మరుదులు ఇద్దరిని మా అత్తమ్మని నన్ను ఇష్టం వచ్చినట్టు పదజాలం వాడుకుంటూ అసలు షెట్టిప్పేసి అసలు ఎవడే నిన్ను కాపాడుతాడు, నువ్వు అడ్వకేట్ అని తెలిసి మేము దిగుతున్నాము. ఏ అడ్వకేట్ కానీ ఏ పోలీసులు కానీ ఏ సర్పంచ్ కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని ఏం చేయలేరు. మా మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులలో కూడా మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు నువ్వు ఇచ్చే కంప్లైంట్లో ఎలాంటి పరిచర్య తీసుకుంటారని ముందుకొస్తున్నావు. వాడిని మేము చంపేస్తాం, ఇయ్యాల మాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి, లేకపోతే నిన్ను మీ వాళ్ళని అందరినీ మేము ఇట్లనే కొడతాము, మిమ్మల్ని కూడా చంపుతామని మమ్మల్ని భయపెట్టారు. అట్లనే కాకుండా బాబుని చంపేస్తామని ఇప్పుడే కాదు ఇంకా ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఆ బాబు దొరికినా కూడా మేము చంపడానికి రెడీ ఉంటామని వాళ్ళు ముస్లిమ్స్ ఒక 10-20-30 మంది దాకా వచ్చి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.